హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూను జంతువులకు సంబంధించిన కొవ్వుతో తయారు చేస్తున్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సార్ చెప్పండి సార్, వైసీపీ ప్రభుత్వ హయాంలోని జంతువులకు సంబంధించిన నెయ్యితో తిరుపతి లడ్డూ తయారు చేశారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి మతి స్థిమితం కోల్పోయారు. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతున్నారు. ఈ 100 రోజుల పరిపాలనలో కూడా అటర్ ఫెయిల్యూర్ అయిపోయారు. దే వాంట్ టు దాన్ని డీవియేట్ చేసుకోవాలి, దాన్ని డైవర్ట్ చేసుకోవాలి. బోట్లు అన్నారు అప్పుడు మన యాక్సిడెంట్. ఇప్పుడు తిరుపతి లడ్డు పవిత్రమైన లడ్డు. తిరుమల తిరుపతి దేవస్థానం 100 సంవత్సరాలు ఆ వైకుంఠ వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారందరూ కూడా నిండు బంగారమే. అలాంటి వెంకటేశ్వర స్వామికి మనసు ఉండే వాళ్ళని రప్పించుకుంటాడు, ఆ దైవత్వం ఉండే వాళ్ళనే రప్పించుకుంటాడు. ఏ పోస్ట్కైనా సరే ఇష్టాసారంగా వచ్చారు ఆ పోస్టులకి వెంకటేశ్వర స్వామి పిలుస్తారు. ఈరోజు దర్శనం నాకు కావాలంటే వెంకటేశ్వర స్వామి పిలుస్తాడు నన్ను. ఇష్టాసారంగా ఎవరు వెళ్ళిపోలేరే. ఇది ప్రూవెన్ వెంకటేశ్వర స్వామిది. అందులోని వైవి సుబ్బారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి రిజాయింలో వైవి సుబ్బారెడ్డి గారు అతను భోజనం చేసేటప్పుడు కూడా ఇంత ముద్ద తీసి దేవుడికని పెడతాడన్నమాట. తనకి ముందు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా సరే అంత అపారమైన భక్తి. నేను ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు 13 సంవత్సరాలు పనిచేశాను. అతని పాదాలు ఎప్పుడు టచ్ చేయలే. జగన్మోహన్ రెడ్డికి 4 సంవత్సరాలు ఎప్పుడు టచ్ చేయలే. వైవి సుబ్బారెడ్డి గారికి టచ్ చేస్తాను. అతనిలో దైవత్వం ఉంటుంది. అలాంటి మంచి వ్యక్తి. నేను అందుకే చెప్తాను చంద్రబాబు నాయుడిని, నువ్వు చెప్పేటప్పుడు నిరూపణ చేసుకోవాలి, లేదంటే రక్తం కక్కి చచ్చిపోతారు. నేను చెప్తా ఉన్నాను. ఆ మచ్చ ఏంటంటే ప్రపంచ దేశాల్లోనే అందరికీ కూడా ఒక డౌట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిలీజియన్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కాస్ట్ అండ్ క్రీడ్, ఈ తిరుపతి లడ్డు అంటే అంత పవిత్రత ఉందన్నమాట. అలాంటి లడ్డు మీద మచ్చేసేస్తామన్నావే. ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు అనేక ప్రక్షాళనలు తీసుకుని వచ్చారన్నమాట. ఎక్కడైతే శ్రీవాణి అనేది పారదర్శకంగా, ఎక్కడైతే ఈ బ్రోకర్లు ఎక్కువైపోతా ఉన్నారు ఈ దర్శనాల విషయంలోనని చెప్పేసి, అలాంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయంలో ఉండకూడదని చెప్పేసి శ్రీవాణి అనేది ఏర్పాటు చేశారు. అది ఆ యొక్క ప్రాఫిట్ ఏదైనా సరే వెంకటేశ్వర స్వామికి రావాలి కదా అని చెప్పేసి. నాణ్యత, ప్రతిరోజు పెట్టే అన్నదాన కార్యక్రమం నాణ్యత, లడ్డూలో నాణ్యత. ఎంత చక్కనైన లడ్డూని తయారు చేసి ఈరోజు గీ ఏదో ఇండియా టుడే ఇష్టాసారంగా మాట్లాడుతుంది. అన్నీ ఆలే కదా. సర్టిఫికేట్ ఏదో తీసుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు. 10 రూపాయలు ఇస్తే సర్టిఫికేట్లు బోల్డ్ ఇస్తారన్నమాట. నీ ఇష్టాసారంగా ఇస్తారు సర్టిఫికేట్లు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అదే చెప్పారు, ఏదైతే ఆవులు డైరీలో ఉన్నాయో ఆ ఆవులు తినే గడ్డి, అలాగనే దానా, వీటన్నిటిలో కూడా ఆయిలీ ఫుడ్స్ కానీ ఎక్కువ ఉంటే, ఆ ఆయిల్ ఉండే సబ్స్టాన్స్ ఎక్కువ ఏదైతే తింటే ఆ రకమైన పారామీటర్స్ వస్తాయి. కొలెస్ట్రాల్ తీసిన మిల్క్ వస్తే ఆ పారామీటర్స్ వస్తాయి. ఇవన్నీ వీళ్ళకి తెలీదు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనూ వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారన్నమాట. డైరీస్ చెక్ చేసేవారు వెళ్ళి, ఆ డైరీ ఎలా ఉంది విధానం, ఆ ఆవులు పెంచే విధానం ఎలా ఉంది, హెల్తీ ఆవులా ఇలా కాదా, హెల్తీ డైరీయా కాదా, హెల్తీ ఫుడ్ ఇస్తామన్నారా లేదా, ఇవన్నీ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సర్టిఫై చేసిన తర్వాత ఒకే రోజు వచ్చిన ఆయిల్ని గీని
ఏదంటే ఈ పెద్ద పెద్ద లారీల్లో వస్తాయో 3 శాంపిల్స్ తీస్తారంట. 3 శాంపిల్స్ తీసి 3 టెస్టులు పంపిస్తారు ల్యాబ్స్కి. 3 ల్యాబ్స్ ఓకే చేసిన తర్వాతనే తీసుకుంటారు. అలాంటిది ఏమో ఈరోజు నీకేమో కలకన్నావో ఏదో నీ గవర్నెన్స్ పడిపోయింది కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమో మెలాన్ చేద్దాము, అతన్నేమో భ్రష్టు పట్టిద్దాము, అతని క్యారెక్టర్ని అసాసినేట్ చేద్దాము అని ఇలాంటి కట్టుకథలు చెప్తా ఉన్నమాట. వైవి సుబ్బారెడ్డి గారు అన్నారు, ప్రమాణం చేయడానికి రెడీ అన్నారు. ఈరోజు లోకేష్ అంటున్నాడు, నేను తిరుపతిలో నిన్ను చేస్తానని. నువ్వు అదే మాట మీద కట్టుబడి ఉండు. వైవి సుబ్బారెడ్డి గారితో వేల మందికి మాలాంటి నాయకులు కార్యకర్తలు వస్తాం, అతని మీద ఉండి నమ్మకంతో వస్తాం. మాలో తప్పు ఉందని అంటే వైవి సుబ్బారెడ్డి గారి తప్పు ఉన్నా సరే మేము రక్తం కక్కి చచ్చిపోతాం. ఈరోజు మీరు స్క్రోలింగ్ చేస్తూ ఉన్నారు, మేధావర్గం ఇవన్నీ కూడా తిప్పి కొట్టండి. డౌట్లు వస్తే ఏదో చేసేయడం, స్క్రోలింగ్ చేసేయడం కాదు. ఎప్పుడైనా సరే ఫిష్ ఆయిల్ అంటే ఒక్క చుక్కేస్తే ఎంత వాసన వస్తుందండి. ఫిష్ ఆయిల్తో చేసిన ఈ ట్యాబ్లెట్స్ తినండి ఒకటి, ఆ ఆయిల్ ఎంత స్మెల్ వస్తుందో. కనీసం ఒక అర కేజీ చేప నుండి తీసుకొచ్చిన ఆయిల్ ఒక ట్యాబ్లెట్ అంత స్మెల్ వస్తుందంటే అలాంటి ఫిష్ ఆయిల్ ఎవరైనా కలుపుతాడండి? ఎవరైనా కలుపుతారండి? మనిషి పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే గొడ్డు మాంసంతో తయారు చేసిన నూనె ఏమో కలుపుతారండి? ఇది నెయ్యి కదండి, నూనె కాదు కదా, అది నెయ్యితో చేసినవన్నీ. అయినా సరే నువ్వు జూలై 20వ తారీఖునేమో రిపోర్ట్స్ పంపించి, జూలై 28వ తారీఖునేమో రిపోర్ట్స్ తెచ్చుకొని, శాంపుల్స్ పంపించి రిపోర్ట్స్ తెచ్చుకొని అంటే రోజు రిజైమ్. చంద్రబాబు నాయుడు రిజైమ్లోనే జరిగింది. ఈరోజు ఏమీ లేదండి. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు బ్యాక్ఫైర్ అవుతుంది, ఇది కంపల్సరీగా బ్యాక్ఫైర్ అవుతుంది. వాళ్ళ డైరీకేమో ఇచ్చుకుందామని చెప్పి ఇవన్నీ కూడా టీటీడీ దేవస్థానంలో ఉండే ఈ ఎవరైతే ఈ సప్లై చేస్తున్నారో ఈ గీ, అది డైవర్ట్ చేసి వీళ్ళు అనుకునే డైరీస్ దగ్గర ఈ వీల్ డైరీ, అలాగే మన గుంటూరు సంగం డైరీ, వీళ్ళందరి దగ్గర నుంచి ముందు నుండి వీళ్ళు కక్ష కట్టారు. ఆ రోజు మనమేమో ఏదైతే ఈ పాలు మనం అమూల్ డైరీ తీసుకుని వచ్చినప్పుడు ప్రతి ఒక్క రైతుకి కూడా లాభాల బాటలో తీసుకుని వెళ్తునేటప్పుడు అప్పుడే వీళ్ళు కక్ష కట్టారు. అసెంబ్లీలోనే అనేక రకాలుగా వీళ్ళు మాట్లాడారు. కానీ నిజమైన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి తల వంచకంట రైతే నాకు ప్రాధాన్యం అని చెప్పేసి చక్కగా అమూల్ని తీసుకుని వచ్చి ఈరోజు వాళ్ళనేమో లక్షాధికారులను చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అన్నమాట. ఏదైనా సరే వైవి సుబ్బారెడ్డి గారి పాదాలకి కూడా మీరేమో సరిపోరు, మానుకోండి ఆ మాటలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీ కావాలని సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి అని నేను చెప్తానన్నమాట. జంతువుల అవశేషాలతో కూడిన నెయ్యితో తిరుపతి శ్రీవారి లడ్డును తయారు చేశామన్న తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యల మీద మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రంగా మండిపడుతున్నారు. దీని మీద ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ చేస్తున్నారు. అవసరమైతే దీని మీద సిబిఐ విచారణ కూడా జరిపించుకోవాలంటున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన లడ్డూపై అపవిత్రమైన మాట్లాడడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. అంతేకాకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లడం ఎంతవరకు సమంజసమని, హెరిటేజ్ సంస్థకు తిరుపతికి సంబంధించిన లడ్డూ తయారీకి సంబంధించి కాంట్రాక్ట్ ఇవ్వడం కోసమే ఈ విధమైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వాసుపల్లి పేర్కొంటున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.